కోడూరుపాడు గ్రామంలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తుంటే దానిని ఓర్వలేక దళితవాడలో ఓ వ్యక్తి తన వ్యక్తిగత స్వార్థం కోసం అవాస్తవ ప్రచారం చేస్తూ జిల్లా కలెక్టర్కు దీనిపై తప్పుడు ఫిర్యాదు చేశారని కోడూరుపాడుకు చెందిన పలువురు దళిత నేతలు పేర్కొన్నారు. ఈ వ్యక్తి వల్ల కోడూరుపాడు గ్రామ అభివృద్ధి ఆగిపోతుందని, తమకు మచ్చ తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారని వారు గ్రామంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన గ్రామస్తుడు సతీష్ మాట్లాడుతూ కోడూరుపాడు నారాయణరెడ్డిపేటలో పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న లక్ష్యంతో కోడూరు కమలాకర్ రెడ్డి పనిచేస్తుంటే ఆయనపై అవాస్తవాలు ప్రచారం చేస్తూ ఈ వ్యక్తి తన స్వార్థం కోసం పనిచేస్తున్నారని విమర్శించారు. గ్రామంలో ఏ సమస్య వచ్చినా ఎవరికి సహాయం కావాలన్నా కమలాకర్ రెడ్డి తమకు ఎప్పుడూ అండగా ఉంటున్నారని, కానీ దళితవాడలో తిష్టవేసిన వ్యక్తి మాత్రం అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుంటున్నారన్నారు. ఇలాంటి వ్యక్తికి బుద్ధి చెప్పాలని కోరారు. ఆయన తాతకు పెన్నా పూరంబోకులో 6 ఎకరాల భూమి ఉన్నట్లు చెబుతున్నాడని, అలాగైతే గ్రామంలో ఉన్న 500 మంది గ్రామస్తులకు ఎన్ని ఎకరాలు ఉండాలని వారు ప్రశ్నించారు. మట్టి ఇసుక లారీలను ఆపి డబ్బులు దండుకుంటూ కార్లలో తిరుగుతున్న ఈ దళిత వ్యక్తిని నమ్మవద్దని వారు హితవు పలికారు. క్షుద్ర పూజలతో గ్రామానికి కలంకం తీసుకువచ్చారని, దీనిపై విచారణ జరపాలన్నారు. అనంతరం ప్రసాద్ అనే స్థానిక గ్రామస్తుడు మాట్లాడుతూ తమ గ్రామం మొత్తం కోడూరు కమలాకర్ రెడ్డికి అండగా ఉంటుందని, ఏ కష్టం వచ్చినా ఆయన ఆదుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేత సుకుమార్, అములూరు, సుమంత్ పాటు పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ అంబేద్కర్ ఆశయాలు నెరవేరుస్తాను అని చెప్పి కొంతమంది దళితులు ఒక 5-6 మంది ఆయన ఆశయాలను నీరుగారుస్తూ సామాజికంగా వ్యతిరేకమైన కార్యక్రమాలకి, గ్రామ అభివృద్ధికి అడ్డుపడుతూ రకరకాల పిటిషన్లు పెడుతూ మా గ్రామ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో నిన్న సోమవారం రోజు స్పందన కార్యక్రమంలో మేము కలెక్టర్ గారి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మా మిగిలిపోయిన వాళ్ళకి స్థలాలు ఇచ్చిన వాళ్ళకి పట్టాలు, ఇవ్వని వాళ్ళకి స్థలాలు ఇచ్చిన వాళ్ళకి పట్టాలు ఇవ్వమని అడగటం జరిగింది కలెక్టర్ గారిని. కలెక్టర్ గారు వారం రోజులు నాకు టైం ఇవ్వండి, నేను కొత్తగా ఇక్కడికి రావడం జరిగింది, నేను విచారించి మీకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చాడు. తర్వాత మేము ఇంటికి వచ్చేసాము. మా తర్వాత ఒక 5-6 మంది మేము దళితులు అని చెప్పి, మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఆయనకి తప్పుడు సమాచారంతో ఒక విన్నపం చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.